ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు నేను అభ్యంజనము అంటాం. అభ్యంగనము గానీ, అభ్యంజనము గానీ, కొబ్బరి నూనె గానీ, నువ్వుల నూనె గానీ, అర్థమైంది కదండీ! నేతితో గానీ, ఆముదంతో కానీ, ఇతర తైలాలు ఏయున్నా సరే మొత్తం శరీరం అంతా రాసుకుని, తలకి కూడా తడిసిపోయేలాగా రాసుకుని, కొద్దిసేపు మసాజ్ చేసి, అదే నూనెల్ని ముక్కుల్లోని, చెవుల్లోని వేసేవారండి పూర్వం. వేసి ఆ తర్వాత నలుగుపిండి అనేది అంటించి నలుగు పట్టేవారు. ఎంత స్మూత్గా ఉండేదంటే శరీరం, మన శరీరం ముట్టుకుంటే మనకే ఆశ్చర్యం వేసేది ఆ నలుగు పెట్టిన తర్వాత. ఈ నూనె రాసుకోవడం అనేది ఎంత అద్భుతమైన ప్రయోగం అంటే, మీకు ప్రకృతిలో ఉన్న చెడు బ్యాక్టీరియా మీ బాడీలోకి తొందరగా ప్రవేశించదు. కవచం లేక మీ శరీరాన్ని కాపాడుతుంది. అదేవిధంగా మీ చర్మంలో అయితే హోల్స్, మీ వెంట్రుకలు ఉన్న హోల్స్ ఓపెన్ అయ్యి, ఆ ఓపెన్ అవ్వడం వల్ల మీ బాడీలో ఉన్న చెడు క్రిములతోటి కానీ, చెడు బ్యాక్టీరియాతోటి కానీ, చనిపోయిన ఏమైనా సెల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రంధ్రాల్లోంచి బయటకు వచ్చేస్తాయి. వచ్చేసి నలుగు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీ శరీరం పైన చర్మం 7 పొరల్లో ఉన్న నరాలు ఏమైనా క్లోజ్ అయినవి ఉంటే అవన్నీ ఓపెన్ అవుతాయండి. అలాగే శరీర దుర్వాసన చూసారా, ఆ దుర్వాసన పూర్తిగా పోతుందండి. ఈ ముక్కుల్లోని, చెవుల్లోని వేసిన నూనె ఏదైతే ఉందో, పూర్వం మేము చిన్నప్పుడు రొంప పట్టిందనుకోండి, ఇప్పట్లాగా యాంటీబయాటిక్స్ లేకపోతే ఏయో నాజల్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ ఉండే కాదండి. పప్పు నూనె ముక్కులో శుభ్రంగా గోరువెచ్చగా గరిట్లో పొయ్యి మీద పెట్టి వేడి చేసి, అది గోరువెచ్చగా ఉండగా ఇలా ముట్టుకుని చూసి, గుడ్డ ముంచి కానీ, చేత్తోటి కానీ ఇలా పట్టుకుని కానీ ఒక 3 చుక్కలు ముక్కుల్లో వేసేవారు. తెల్లారేటోడికి చాలా రకాల జలుబులు, దగ్గులు తగ్గిపోయి, లేకపోతే నాటావులే ఉండేవి అప్పట్లో. అప్పట్లో ఈ జెర్సీ ఆవులని ఇవన్నీ ఇంపోర్టెడ్ ఏమీ లేవు మన దగ్గర. ఓన్లీ మన ఇండియన్ కౌసే ఉండేయండి అప్పుడు మా చిన్నప్పుడు. అసలు మాకు ఆ జెర్సీ ఆవు అంటే ఏంటో కూడా తెలియదు, తర్వాత తెలిసింది. ఆ ఆవు నెయ్యి ఏదైతే ఉందో అది గోరువెచ్చగా చేసి ముక్కుల్లో 3 చుక్కలు పోసేవాడు. 2 ముక్కులు బీసిపోయి నోరు ఆవలించి ఎలగెత్తలా పడుకుని ఇబ్బంది పడే శ్వాస తీసుకునేవాళ్ళం. ఒక్క 10 నిమిషాల్లో ముక్కులు ఓపెన్ అయిపోయి చక్కగా ముక్కులతోటి శ్వాస తీసుకుని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం అండి. ఆ ముక్కులో పోసిన ఆయిల్ ఏదైతే ఉందో ముక్కులోంచి బ్రెయిన్కి డైరెక్ట్గా ఖాళీ ఉంటుందండి, ద్వారం ఉంటుంది, మార్గం ఉంటుంది. అది తెలియక ముందర బ్రెయిన్ ఆపరేషన్ అనేది చిన్న ఆపరేషన్ అయినా సరే స్కాల్ని ఓపెన్ చేసేవారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత 35 సంవత్సరాల నుంచి ఏమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఇప్పుడు ముక్కులోంచి పంపి పైపుని బ్రెయిన్ లోపల ఆపరేషన్లు చేస్తున్నారండి. కానీ మన ఆయుర్వేద శాస్త్రంలో బ్రెయిన్లో ఉన్న క్రిములను చంపడానికి అనేక రకాలైన మందులు చెప్తారు. ముక్కులో పలానా ఆకు పసరపిండండి, లేకపోతే పలానా వేరు యొక్క పసరపిండండి, లేక పలానా మూలికతోటి చేసుకున్న ఆ నూనె కానీ, నెయ్యి కానీ ముక్కులో వేయండి, బ్రెయిన్లో ఉన్నవన్నీ చనిపోయి అవి ముక్కు ద్వారా బయటకు వచ్చేసి బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని ఆయుర్వేద గ్రంథాల్లో వేల సంవత్సరాల క్రితం రాశారండి. అంటే వాళ్ళకి ఎంత సైన్స్ తెలుసు. ఇవాళ మోడర్న్ సైన్స్లో అనాటమీ అంటున్నాం కదా, అంటే శరీరాన్ని గురించి తెలుసుకునే శాస్త్రం అనుకుంటా, అది నాకు పూర్తిగా తెలియదు. అది ఎంత అద్భుతంగా వాళ్ళు రాశారంటే ఆయుర్వేదంలో అణువుల గురించి, మన శరీరంలో ఉన్న ఈ అయితే ఒక సెల్స్ అంటామో మనం, ఆ సెల్స్ గురించి కూడా అది ఎంత సైజు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేక రుజువులతో సహా ఆయుర్వేద శాస్త్రంలో రాయటం జరిగిందండి. అందుకు ఈ తైలం అనేది మన శరీరానికి గొప్ప శక్తినిచ్చి, కాంతినిచ్చి, ఇవాళ అనేక రకాలైన కెమికల్స్ చర్మకాంతి కోసం వాటి కోసం రోజు వేలకు వేలు ఖర్చు పెట్టి మసాజ్ పార్లర్కి వెళ్ళి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంట్లో కష్టపడి రాసుకుంటూ ఉంటారు. అవన్నీ అక్కర్లేదు. మీరు ఈ విధంగా కనుక చిన్నప్పటి నుంచి నలుగు పెట్టి మీరు పిల్లలకి ఈ నూనె అనేది శరీరానికి అలవాటు చేస్తే, ఇప్పుడు కెమికల్ ప్రపంచం అయిపోయింది కాబట్టి చాలామందికి, కొంతమందికి ఆ నూనె రాసినా కూడా ఎలర్జీలు వస్తున్నాయి. అందుకు చెక్ చేసుకుని రాసుకోండి. అదే పల్లెటూరులో బండగా పెరిగే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఏ అలర్జీలు ఉండవు, ఎండలో తిరిగి శుభ్రంగా ఉండే వాళ్ళకి. ఏదైతే మనం ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ అయిన ఫుడ్ని తింటున్నామో, కెమికల్స్ వాడుతున్నాం, ప్రతిదానికి కెమికల్ లేనిది అసలు ఏమీ కనపట్టలేదు. ప్లాస్టిక్ లేకపోతే కెమికల్, ఈ రెండాటి వల్ల జరిగే ప్రమాదాలు ఎన్ని అంటే
మనం ఊహించలేం. అన్ని రకాలైన ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ తైలం రాసుకుని శరీరం అంతా నలుగు పెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల ఏమి తగ్గుతాయనేది సీకాయ కానీ కుంకుడికాయ కానీ తోముకుని స్నానం చేయాలి. ఈ నలుగు పెట్టుకున్న తర్వాత ఆయిల్ రాసుకుని ఏం తగ్గుతాయో చదువుతాను వినండి, మీకు ఎంత ఆశ్చర్యమవుతుందో. గజ్జి, చెడుము, సర్పి, దద్దుర్లు అలాంటివి తగ్గించి దుస్వప్నాలు అంటే చెడు కళల్ని కూడా ఆపుతాయంట. మలినాలు, దుర్గంధం ఇవన్నీ పోగొట్టి సుఖంగా నిద్రనిస్తుంది. నిద్ర లేని వాళ్ళు కూడా మీరు మసాజ్ పార్లర్కి వెళ్ళి మసాజ్ చేయించుకోవడం కాదు, ఈ ఆయిల్ ఒళ్ళంతా రాసుకుని మీరు నలుగు పెట్టించుకోండి. ఒంటికి ఆయిల్ పైన మళ్ళీ నలుగు పిండి రాసుకుని నలుగు పెట్టించుకోండి. ఎంత చక్కగా నిద్ర పడుతుందో చూసుకోండి. సుఖనిద్ర, తేలిక, దేహపుష్టి, కాంతి, మృదుత్వం, కండ్లకు చలవ చేయడం, ముదిమి అంటే ముసలితనం, వాతము, అలసట వీటిని పోగొట్టింది. ఎన్ని రకాలో చూడండి. మూత్రకృష్యం అంటే నీరుడు ఫ్రీగా అవ్వకపోవడం, మేహము అంటే మూత్రానికి సంబంధించిన అనేక రకాలైన వ్యాధులు, పైత్యము అనస్తుంది, ఇవన్నీ తగ్గిస్తుంది. కాంతి, ఆయుర్వృద్ధి, బుద్ధి బలం అంటే ఇంటెలిజెన్సీ పెరుగుతుంది. దేహపుష్టి, బలంగా తయారవుతాం. వీర్యపుష్టి, ధాతువులు పెరుగుతాయి. జఠర దీప్తి, ఆకలిని పెంచుతుంది. దేహము, కాళ్ళు, చేతులు, గోళ్ళు, శిరస్సు, వీనియందు పుట్టిన తాపము, మంట పోగొట్టుతుంది. అర్థమైంది కదండి. ఎన్ని రకాలు చూడండి. పాండు అంటే మనకి రక్తక్షీణత, రక్తహీనత, జ్వరము, కాక అంటే వేడి చేయటం, దగ్గు, వగర్పు అంటే బ్రాంకైటిస్, కామిల అంటే మనం పసిరికలు అంటాం కదా అవి, గళరోగం అంటే గొంతుకు సంబంధించింది, గ్రహణులు అంటే విరోచనానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. మాడు పట్టిన చమురు మజ్జించుటచే శ్రోత్రేంద్రియాలకు తక్కిన అవయవాలకి బలం కలుగుతుంది. అంటే స్తోత్రం అంటే నాలికి, నోటికి, ముక్కులకి, చెవులకి, కళ్ళకి కూడా చాలా బలం చేకూరి ఈ అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పూర్వం చూడండి, అంటే కళ్ళజోళ్ళు వచ్చాక సైట్ చూడటం అనే టెస్ట్ వచ్చాక కళ్ళజోడు పెడుతున్నారు, కాదనద్దు. కానీ 2-3 సంవత్సరాల పిల్లల నుంచి కళ్ళు కనపట్టలేదని కళ్ళజోళ్ళు పెట్టుకునేటంత దౌర్భాగ్యం ఒక 50 ఏళ్ళ క్రితం లేదండి. ఎక్కడైనా 100కి 1-2 కేసులు ఉండేమో, ఇవాళ 100కి 30 కేసులు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మనం ఈ నూనె రాసుకోకపోవడం వల్ల ఎన్ని రకాలుగా మనం కష్టాలను అనుభవిస్తున్నాం, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నామో చూడండి. చెవిలో చమురు పోయటం వల్ల శిరస్సు, చెవులు, పార్శ్వశూల అంటే మైగ్రేన్ ఇవన్నీ పోతాయండి. అరిపాదాలకి రాసుకోవడం వల్ల మంటలు పోతాయి. నేత్రాలకి చలవ చేస్తుందంట. ఏది అరికాళ్ళకి రాసుకుంటే సుఖంగా నిద్రపడుతుందంట. అద్భుతమైన దృష్టి పెరుగుతుందంట. అంటే నిర్మలంగా ఉండి కంటి యొక్క చూపు, మీ కంటిలో తేజస్సు పెరుగుతుంది. పళ్ళుకు కూడా శక్తి పెరుగుతుందట. శరీరం పగుళ్ళు కూడా పోగొడుతుందంట. మనకి మధ్యలో కొన్నాళ్ళు నువ్వుల నూనె పుక్కిలించడం అని వచ్చింది, కార్గిల్ చేయడం అని. ఎవళ్ళ బుగ్గలను చూసినా నువ్వుల నూనె నోట్లో వేసుకోవడం, పుక్కిలించడం, ఒక పావుగంట అరగంట. అది ఎవరో ఒక ఆయన చెప్పాడు, మహానుభావుడే ఆయన. నిజంగా ఆ నువ్వుల నూనె అనేది పుక్కిలించడం వల్ల ఎంత అద్భుతం అంటే మీ దంతం, కంఠాలు, మీ గమ్ములు, మీ నోరు మొత్తం ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో అన్ని రకాల జబ్బులు పోతాయండి. చాలా మంచిది. మళ్ళీ మర్చిపోయారు జనం. ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి మీరు నోట్లో జబ్బులున్నా, లేకపోతే నోట్లో అల్సర్స్ ఉన్నా, కంఠవ్యాధులున్నా, పంటి నొప్పులున్నా నువ్వుల నూనె కనుక మీరు పుక్కిలిస్తే 10 నుంచి 15 నిమిషాలు మీ యొక్క తలలో ఉన్న నరాలు కానీ, మైగ్రేన్ కానీ, కంటి నరాలు, ముక్కు నరాలు, గొంతుకు అన్నీ బలపడి మీకు మెడ నొప్పి తగ్గడానికి కూడా అవకాశం ఉందండి. అంత అద్భుతమైన ప్రక్రియ ఆ నూనె అనేదాన్ని పుక్కిలించడం. అంచేత ఈ నూనెలు అనేది ఏం చేశారంటే ఆముదం తాగితే ప్రమాదం అని చెప్పి చెవిలో నూనె పోయొద్దని, ముక్కులో నూనె పోయొద్దని, మన ట్రెడిషన్ ఏదైతే వేలాది సంవత్సరాల నుంచి మనం అటువంటి ప్రక్రియలు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నామో ఆ ఆరోగ్యం నుంచి మనల్ని బయటకు తీసుకొస్తే తప్ప మన దేశాన్ని పాడు చేయలేము అనే భావనతోటి
మన ట్రెడిషన్లో ఇలాంటివి అనేక రకాలైన మార్పులు తీసుకొచ్చి ఎన్నిటి నుంచి మనల్ని దూరం చేసి మనల్ని పాడు చేసి వాళ్ళ వ్యాపారం కోసం మన ఆరోగ్యాలతోటి వాడుకుంటున్నారండి. అంచేత మనం ఏదైతే మన ట్రెడిషన్ ఉందో పూర్వం జరిగేదో స్లోగా మళ్ళీ వెనక్కి కనుక మనం వెళ్ళగలిగితేనే మనకి చక్కని ఆరోగ్యం కలుగుతుంది. ఈ కెమికల్ నుంచి కొంతైనా బయటికి రాగలమని మీ అందరికీ తెలియజేస్తా. నమస్కారం అండి.